అబ్బాయి కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. వాడికి ఆఫీసులో పనులు ఎక్కువగా ఉన్నాయి, కాస్త బిజీగా ఉన్నాడు. ఓహో, పెళ్లికి తాళి కట్టడానికి పర్మిషన్ తీసుకొచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, కంపెనీనే తను ఇంతలా మోస్తున్నాడంటే రేపు పొద్దున జీవితాన్నిచ్చే మీ కూతుర్ని ఎంతలా మోస్తాడు అది మీరు తెలుసుకోవాలి. కమిషన్ తీసుకోకముందే ఇంతగా బిల్డప్ ఇస్తున్నావు, ఇక తీసుకున్నావంటే ఇంటి వైపే రాను, వచ్చావంటే కాళ్ళు వెరగొడతా. సార్ ఏమంటున్నారు? అమ్మాయి ఏది కనపడడం లేదని ఇల్లంతా చూస్తున్నారు, పిలవండి. ఓ ఐఎమ్ సారీ. శివాని ఏంటి పారాషూట్ రామ్మా. అదిగో తనే అమ్మాయి, బాగా చూసుకోండి. రామ్మా రా. ఏంటి ఫారినర్ లా ఉంది? అందరికి నమస్కారం పెట్టమ్మా. అమ్మ అమెరికా, నాన్న ఇండియా. చెప్పానుగా? చెప్పలేదు. అదే చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, చూసుకోండి. నమస్కారం. కూర్చోమ్మా. వీళ్ళ ఇంట్లో కొబ్బరి నూనె అసలు వాడరా? మీరు మాట్లాడకుండా ఓ, ఉండలేదు. అలా అంటావా? మాటలు కట్టిపెట్టి మిగతా విషయాలు మాట్లాడుకుందాము అంటున్నారు. ఓ శివాని నన్ను నాన్న అని పిలిచినా నేను తనకి గార్డియన్నే. న్యూజెర్సీలో జరిగిన ఒక షాపింగ్ కాంప్లెక్స్ తైకో షూట్అవుట్లో నేను నా ఫ్యామిలీని, శివాని తన పేరెంట్స్ని కోల్పోయింది. ఓ ఏనేవే ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. ఓకే, పర్వాలేదు. అమ్మాయి లక్షణంగా ఉంది. సంతోష్. అయితే ఇంకేముంది, తాంబూలాలు మార్చేసుకుందాం. ఒక నిమిషం. అమ్మాయి బాగుంటే చాలా. తమ్ముడు కండిషన్ చెప్పచ్చు కదా. ఏమండి, మీ తమ్ముడు ఒడ్డు పొడుగుతో తెల్లగా బొద్దుగా అందంగా ఉన్నాడు, ఇంకేం కండిషను? చో, తమ్ముడు ఆశపడిన కండిషన్ చెప్పచ్చు కదా. ఓ అలా అంటారా? ముందు నేను నా కండిషన్ చెప్తాను. నానా ఎప్పుడు ఓడే కండిషన్ పెడతాడు, ఇప్పుడంటే అమ్మాయి కండిషన్ పెడుతుంది. మా ఈ కాలం అమ్మాయి అమ్మా కాస్త అటు ఇటు అలాగే ఉంటారు, అడ్జస్ట్ చేసుకోవాలి. పెళ్లి తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళను. అయిపోయింది. సరిపోయింది. మీరు మీ కండిషన్ ఏంటో చెప్పలేదు. నువ్వు ఉద్యోగం చెయ్యక్కర్లేదమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇలా బల్టీ కొడుతున్నావు? ఇంటికి వెళ్తే 3 హత్యలు జరుగుతాయమ్మా. ఇకపైనే మీ అమ్మ ఏం చేస్తుందో చూద్దు గాని. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? మిగతా వాళ్ళందరూ అమ్మాయిని చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి చెప్తామంటారు, కానీ వాళ్ళు ఇక్కడే చూసి ఇక్కడే నిర్ణయం చెప్తామంటున్నారు. బంగారు తల్లి, అమెరికా అమ్మాయి, నువ్వు ఉద్యోగానికే వెళ్ళక్కర్లేదు. నా కొడుకు సంపాదించే సంపాదనతో 10 మంది కూర్చుని తినొచ్చు, అంతెందుకు నిలబడి కూడా తినొచ్చు. నువ్వు నెలకి 1,00,000 పైనే సంపాదిస్తున్నావని నా కొడుకుతో చెప్పినా కూడా వాడు క్యాజువల్ గా వంట చేయడం వచ్చా అని అడిగి వెళ్ళిపోతాడు. నా కొడుక్కి తెలుగులో నచ్చని పదం డబ్బు. ఏంటి నీకు కల్లో వచ్చి చెప్పాడా? వామ్మో, ఏ అబద్ధాలు ఆడుతున్నారా? యు సో గిఫ్టెడ్ మై చైల్డ్. ఏమిటి భార్యమని అబద్ధం మీద అబద్ధం చెప్పేస్తున్నావు? మీ అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలు ఊరికే అన్నారా? నాకే సామెత. మీరు కాస్త నోరు తెరవకుండా ఉంటే మిగతా విషయాలు నేను చూసుకుంటా. మన అబ్బాయికి పెళ్లి జరగాల వద్దా? ఏంటి మాట్లాడకుండా ఉన్నారో చెప్పండి. ఏం చెప్పాలి? అదే అమ్మాయి నచ్చింది కదా. అలాగే నచ్చింది, బ్రహ్మాండంగా నచ్చింది. నువ్వేమన్నా ఆడబడుచువే. చూడమ్మా, నా కొడుకు చూడడానికి రాలేదని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను గీసిన గీట వాడు దాటనే దాటడు. దాటాడు, ఎగరేసి తంతాడు. అయ్యో, ఇలాంటి ఫ్యామిలీ దొరకడానికి నువ్వు చాలా రుణపడి ఉండాలమ్మా. అయితే నాకు రాబోయేది అల్లుడు కాదు, కొడుకు అని చెప్పండి. అయితే మార్చుకోండి తాంబూలాలు. అమెరికన్ సిటిజనా? ఆ అమ్మాయి అక్కడే పుట్టి పెరిగింది కదా, ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయింది. తనకి ఆంధ్ర అబ్బాయే కావాలట. తనకి మన కుటుంబం చాలా నచ్చింది. అలాగా? ఎలా సెట్ అవుతుంది? అదంతా నువ్వు బాధ చేసుకోకు, అదంతా బానే సెట్ అవుతుంది. నువ్వు కావాలంటే వెళ్ళి తను ఒకసారి మీట్ అవ్వు, తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. సరే, వెళ్ళి చూద్దాం. శాలరీ ఎంత? అదంతా నువ్వు అడగకూడదు. ఎందుకు? ఎందుకంటే నీకు అసూయ వస్తుంది. అసూయ నాకా? బికాస్ షీ గెట్స్ 1.25 lakhs per month, బ్రో. ఏరా
నెలకి 1,50,000 జీతం. సంతోషమేనా? మ్మ్. డబ్బే జీవితం అంటావు. అవును. అయితే ఈ ప్రేమ బంధాలు ఆప్యాయతలు ఏమీ లేవు అంటావు. మిక్సీ, టీవీ, వాషింగ్ మిషన్, గ్రైండర్ లాగా భార్యను కూడా ఒక వస్తువులాగా పక్కన పెట్టాలి అంటావు. నువ్వు చేసే పని మంచిదో కాదో ఆలోచించు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొన్ని విషయాల్లో మన మనస్సాక్షికే మనం న్యాయంగా ఉండలేము నాన్న. అయితే వసతి కోసం నువ్వు పెట్టే పేరు ప్రేమ లేకపోతే పెళ్ళి. ఇది నీకు వ్యాపార ఒప్పందంలా అనిపించడం లేదు? నాన్న, ఏమండి, కాస్త నోరు మూసుకుని ఉండలేరా? ఎందుకు ఇలా మాట్లాడతారు? ఒలియమ్మా, కొడుకు కోడలు కూడా మనలాగే సంతోషంగా ఉండాలని ఆశించాను. వాడు వేరే విధంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఏదో ఒకటి చేసుకోరా. అమ్మాయ్యా, ఆయన్ని పట్టించుకోవద్దమ్మా. ఆయనకి ఎప్పుడు ఇంతే. ఆ పిల్ల ఫోటో ఉందా? ఫోటో తీసుకురాలేదు. నంబర్? బ్రదర్ నంబర్ ఉంది కానీ వాట్సాప్ లేదు. బికాస్ షీస్ ఎ మినిమలిస్ట్. తన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోన్ మాత్రమే ఉంది. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు తనకు నచ్చనే నచ్చవట. అన్నీ ఫేస్ టు ఫేసే. నువ్వు వెళ్ళి తనతో పర్సనల్ గా మీట్ అవ్వు. తర్వాత తమ్ముడు, మ్మ్. నువ్వే 8 అమ్మాయిలు రిజెక్ట్ చేసినట్లు పెద్దగా గర్వపడకు. తను 10 అబ్బాయిల్ని రిజెక్ట్ చేసింది. నీకంటే 2 లీడింగ్. ఏంట్రా అలా చూస్తున్నావు? తనని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ తనకి ఎంత ఆస్తుంది, ఎంత సంపాదిస్తోంది ఇలాగే అడగడం వల్ల సగం మందిని తను రిజెక్ట్ చేసింది. ఇది నేను నీతో ఎందుకు చెప్తున్నానంటే నువ్వొక అధిక ప్రసంగివి. అదే డబ్బు విషయంలోరా. అందుకని నువ్వు సడన్ గా తన దగ్గరకు వెళ్ళి వాట్ యు టేక్ హోమ్ అని స్టైల్ గా అడిగితే తను యూ గో బ్యాక్ యూ హోమ్ అని మొహం మీదే చెప్పేస్తే నా కొడుకు ఆ హిట్ లిస్ట్ లో రాకూడదు కదా. అందుకే చెప్తున్నాను. తమ్ముడు, అమ్మే ఉంటుందో అర్థమైందా? బీ కేర్ఫుల్, హ్యాండిల్ విత్ కేర్. నువ్వే వాలంటరీగా వెళ్ళి ఎలిమినేషన్ లో నామినేట్ అవ్వకు అని చెప్తున్నారు. నేనెందుకు ప్రశ్న అడుగుతాను? నా కండిషనే సాటిస్ఫై అయిపోయిందిగా. నాకు తెలిసినంత వరకు ఐ గాట్ మై క్వీన్. తిను ఇంకా పయ్యే నీకుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి.